సార్ ఇంకొకటి సార్, ఎన్టీఆర్ భవన్పై దాడి సంఘటన అంటే 2021 అక్టోబర్ 19న ఎన్టీఆర్ భవన్పై దాడి చేశారు వైసీపీ మొక్కలు. దాడి చేసిన వాళ్ళు దేవినేని అవినాష్, లేలప్రెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి అనుచరులు కూడా ఉన్నారు. 2 ఏళ్ల తర్వాత పార్టీ కార్యాలయానికి వచ్చి విచారణ చేపట్టారు పోలీసులు. నిజంగా అంటే ప్రభుత్వం ఏదైతే అంతకుముందు వైసీపీ చేసిన దుశ్చర్యలు అవ్వచ్చు, లేకపోతే వీటన్నిటిని కూడా దానికి సంబంధించి విచారణలో ముందుకెళ్తుంది, ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరికీ శిక్ష తప్పకుండా పడుతుంది అని చెప్పి ఈ యొక్క చర్య చెప్తుందనొచ్చా? నేననేది అది కాదు. ఒకసారి ఎమ్మెల్యే అయితే వాడేం పెద్ద పుడింగ్ కాదు, మంత్రి అయితే వాడేం పెద్ద పుడింగ్ కాదు, ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రితో సహా చెప్పగలను నేను. ఇది ప్రజాస్వామ్యం యొక్క బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అనేది అదే నేను అనేది. ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రులు ఎంతమంది జైలుకు పోలేదు? ఇప్పుడు పంజాబ్లో ఒక ముఖ్యమంత్రి జైలుకు పోయిందా? ఢిల్లీ ముఖ్యమంత్రి జైలుకు పోయిందా? జార్ఖండ్ ముఖ్యమంత్రి జైలుకు పోయిందా? ఆ తర్వాత వరుసగా చెప్తాను వినండి, మీరు ఎందుకు ఆవేశపడతారో. తమిళనాడు ముఖ్యమంత్రులు జైలుకు పోయారా, తర్వాత కర్ణాటక ముఖ్యమంత్రులు జైలుకు పోయారా, కర్ణాటకలో మంత్రులు జైలుకు పోయారా. వీళ్ళు ఎందుకు పోయారు జైలుకి? దేశ ప్రజల సంపదలు లూటీ చేశారు కాబట్టి, గనులు దోషింది వీళ్ళే, బ్యాంకులది రాబర్లు వీళ్ళే. అందువల్ల ఏంటంటే ప్రజా సంపదలు లూటీ చేశారు కాబట్టి జైలుకు పోయారు. గత ముఖ్యమంత్రి కూడా 16 నెలలు జైల్లో ఉన్నాడు కదా. ఉమ్మడి రాష్ట్రంలో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అవినీతి రొచ్చులు ఇరుక్కోబోయి, ఇప్పుడు నువ్వు తెలుగుదేశం అప్పుడు నీ చేతిలో పవర్ ఉందని చెప్పి తెలుగుదేశం పార్టీ దేవాలయం అయినటువంటి పార్టీ ఆఫీసు మీద రౌడీ మేకలు పోయి ఒక 200 మంది 50 గోండాలు పోయి అక్కడున్న ఆఫీసు పిల్లలను కొట్టారు, అందరిని కొట్టావు, అన్నీ చేసావు కదా. మళ్ళీ చంద్రబాబు నాయుడు ఇంటి ముందుకు కూడా ఒక పుడింగి పోయిండు కదా. ఇప్పుడు ఏంది, ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిన తర్వాత వాళ్ళు ఎంక్వైరీ అయిపోయకుండా ఎలా ఉంటారు? అక్కడ సీసీ కెమెరాలు లేవా? ఎన్ని టోల్ గేట్లు దాటి వచ్చినావు నువ్వు యాడ్ నుంచి వచ్చినవా? మచిలీపట్నం నుంచి పెడల నుంచి వచ్చినావు కదా. ఆ నుంచి పెడల నుంచి తర్వాత బెంచ్ సర్కిల్కి వచ్చినావు కదా. బెంచ్ సర్కిల్ ఏ కారు నెంబర్లు అన్ని నోటెడ్ కదా. బెంచ్ సర్కిల్ సీసీ కెమెరాలు లేవా? పోలీసోడు నువ్వు ఉన్నప్పుడు నీ పాట పాడారు, ఇప్పుడు వాళ్ళ పాట పాడతారు. అప్పుడు మొత్తంగా పగిలేది ఎవరికి? రాజకీయ నాయకులకి. ప్రజాస్వామ్యబద్ధంగా మనం ఉండాలా. ఇప్పుడు ఏ పార్టీ అయినా కావచ్చు. అప్పుడు నువ్వు చేస్తే సంసారం, ఎదుటోడు చేస్తే వ్యభిచారం కాదు. ఇప్పుడు మొత్తాన్ని ఐడెంటిఫైడ్ చేస్తారు. ఆయన వాళ్ళందరి మీద కేసులు రిజిస్టర్ అవుతాయి, చెప్పి బొక్కలో వేస్తారు. తప్పేముంది? ఇప్పుడు అనుభవించాలా. ఇప్పుడు నేను ఎప్పుడు ఒక మాట చెప్తా రాధాకృష్ణ గారు, అధికారాంతమును చూడవలే అయ్యేవారి సోయగములు అని. కేసీఆర్ ఏమనేవాడు తెలంగాణలో? ఎట్టా అనేవాడు. ఎట్టయిందా? ఎట్టా అనేవాడు. అందువల్ల ఏంటంటే ఇప్పుడు రాజ్యం రాచిపుండు, ప్రజాస్వామ్యం మేడిపండు అంట నేను. రాజ్యం రాచిపుండు లాంటిది, రాచిపుండు వస్తే తగ్గదు. అలాగే ప్రజాస్వామ్యం మేడిపండు లాంటిది, పైన బాగా ఉంటుంది, లోపల దొరకు. అవినీతి అనేది ఒక వటవృక్షంలాగా భారతదేశంలో పేరుకొని పోయింది. నిన్న ఆయన పోయాడు, ఎవరు? నాదేళ్ల మనోహరం, అది కాకినాడ పోయిండు. 13,00,000 మెట్రిక్ టన్నులు సీజ్ చేసి పడేసి రేషన్ బియ్యం ఉన్నాయి అంట. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే, నాదేండ్ల మనోహరు సీజ్ చేసిండు కదా, చివరిదాకా ఆ మాట మీద నిలబడతాడు నాదేండ్ల మనోహర. చూద్దాం 6 నెలల తర్వాత ఇదే పంద కొనసాగిస్తాడు నాదేండ్ల మనోహర. ఉంటాడా? నమ్మొచ్చా నాదేండ్ల మనోహర్ని? అది పెద్ద మాఫియా. ఆ మాఫియాలో ఇప్పుడు పట్టుకున్న 13,000 మెట్రిక్ టన్నుల రైసు పేద ప్రజలకి తేగలడా? వెనక్కి పంచగలడా? అంటే ఇది ఒక 6 నెలలు చూద్దాం. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో ఒకప్పుడు ఉన్నాడు కదా నాదేళ్ల మనోహర. ఇప్పుడు వాళ్ళ గురువు గారు ఉన్నప్పుడు ఈయన నాదేళ్ల మనోహర్ ఉన్నాడు కదా. అప్పుడు వాళ్ళ మంత్రి మండలంతా కలిసేసి జగన్మోహన్ రెడ్డికి దోషి పెట్టారు కదా. అయ్యే కదా 11 సిబిఐ కేసులు, 9 ఈడీ కేసులు. వాటిల్లో అది నాదేళ్ల మనోహర్ కూడా పార్టే కదా. దాంట్లో ఆనాడు పార్టే కదా నాదేళ్ల మనోహరు. స్పీకర్గా ఉండిండా లేదా? తెలీదా నాదేళ్ల మనోహర? వాళ్ళ క్యాబినెట్లు మంత్రులు అందరికి శిక్షలు పడ్డాయా? ఎవరు? అప్పుడు క్యాబినెట్ మంత్రి ధర్మాన ప్రసాదరావు లేడా? అప్పుడు క్యాబినెట్ మంత్రి మన బొత్స సత్యనారాయణ లేదా? అప్పుడు క్యాబినెట్ మంత్రి మోపిదేవి వెంకటరమణ లేరా? అప్పుడు క్యాబినెట్ మంత్రి తెలంగాణ సబితా ఇంద్రారెడ్డి లేదా? అప్పుడు క్యాబినెట్ మంత్రి గీతారెడ్డి లేదా? మొత్తం ఎంటైర్ క్యాబినెట్ ఉన్నారు కదా. ఏమి శిక్షలు పడ్డాయా? వాళ్ళు ఒకటిగా అవుతారు. ఇప్పుడు ఈ విషయంలో నాదేళ్ల మనోహర్ని నువ్వు పట్టుకుంటే ఉపయోగం ఏంటో? శిక్షలేయా? పనిష్మెంట్ ఏదే?
వాళ్ళు అరెస్ట్ చేసి జైల్లో పెట్టినా ఉమ్, కేసులు ఎందుకు ఎఫ్ఐఆర్ చేయలేదు? వాళ్ళు ఎందుకు ఇమీడియట్గా అరెస్ట్ చేయలేదు? నువ్వు మంత్రివి కదా. ఆ? ఏమన్నా నువ్వేమన్నా రేపేమన్నా వాళ్ళ పోయి రైడ్ చేసి మీ వాటా ఎంత నా వాటా ఎంత ఆయన కాటుకొని బేరాలు ఏమన్నా చేసుకుంటున్నావు ఏంటి? ఇమీడియట్గా ఎందుకు అరెస్ట్ చేయలేదు? నీకు తెలుసు కదా రేషన్ బియ్యం అని. ఉమ్, టేక్ ఇమీడియట్లీ యాక్షన్ ఎఫ్ఐఆర్ చేసి బొక్కలు ఎందుకు వేయలేదు నువ్వు? ఉమ్, అది వాడు రావాలి ఈడు రావాలి వచ్చేది ఏంది? నువ్వెందుకు మంత్రిగా ఉండేది? ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ చేయాలా, ఎత్తి అరెస్ట్ చేసి లోపల వేయాలా? ఉమ్, పీడిఎస్ రైట్స్ అండి, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ రైట్స్. నీ చేతిలో చట్టం పెట్టుకొని ఓ సిఐడి వాడు రావాలా, భోషడీకే రావాలి, భోషడీకే మాట్లాడేందుకో ఉమ్, ఎందుకు యాక్షన్ తీసుకోలేదు నువ్వు? ఎందుకు అరెస్ట్ చేయలేదు నువ్వు? ఏంది నీ కథ? ఎవడు తెలియదు నాదేళ్ళ మనోహరు, ఎవడు చెప్తావు కబుర్లు? ఎవడో చదువు చందిల్లేనోడికి చెప్పు. ఎందుకు అరెస్ట్ చేయలేదు నువ్వు? రైస్ మిల్లు ఓనర్స్నే ఎందుకని నిన్ను పవన్ కళ్యాణ్ నమ్మి పెట్టుకున్నదే. నువ్వు నమ్మక ద్రోహిగా మిగిలిపోబోతుండవు. ఎందుకు అరెస్ట్ చేయలేదు చెప్పమ్మా. ఈ కబుర్లు ఊడెండో మీకు ప్రజలు ఎన్నుకొని మ్యాండేట్ ఇచ్చారు, ఎందుకు యాక్షన్ తీసుకోలేదు నువ్వు ఇప్పటి వరకే? అది దేశ ద్రోహం కిందకు వస్తుంది, దేశ ద్రోహం చట్టం కిందకు వస్తుంది. అది ఎందుకు పెట్టి నాన్ బెయిలబుల్ కేసు పెట్టి ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఎందుకు హుకుం జారీ చేయలేదు? నువ్వు మంత్రివి కదా, నువ్వు కాంగ్రెస్ లో పనిచేసి వచ్చినోడివే కదా. దీనికి సమాధానం చెప్పను నాదెళ్ళ మనోహర్ని. ఎందుకు ఉపేక్షిస్తుండవు? ఎందుకు తూనికలు కొలతలు రావాలంట? ఎవడు పైనుంచి దిగుపడతాడా? నిన్ను ఎందుకున్నది? ఎందుకు మంత్రిమండలా? నీకు ఇచ్చింది ఎందుకు శాఖ? నీ శాఖలో దోపిడీ జరిగింది, నీ శాఖలో అవినీతి జరిగిందని దొంగలు నువ్వే పట్టుకున్నావు కదా, ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఎవడు చెప్తారు కబుర్లో? నాదెళ్ళ మనోహర. ఎవడు చూడలేదు అనుకోబాకు, నాలాంటి మొగుడు ఒకడు ఉంటాడు, గుర్తుపెట్టుకో. అంటే సామాన్య ప్రజలు కూడా అదే చెప్తున్నారు సార్. ఎలక్షన్ ముందు డెఫినెట్లీ వైసీపీ చేసిన అరాజకాలు మొత్తం ఏదైతే ఉన్నాయో వాటిని బయట పెడతామని చెప్పిన వాళ్ళంతా ఇప్పుడు కూడా కామ్గా ఉంటున్నారు, కామ్గా వెళ్తున్నారు. ఏం నాదెల్ మనోహర్ రెడ్ హ్యాండెడ్ దొరికింది కదా, ఎందుకు అరెస్ట్ చేయలేదు వాళ్ళని? ఏంది నీ లాలూచా? ఏంది నీ ఆ 13 నువ్వే చెప్పినవు కదా 13,000 మెట్రిక్ టన్నులని. ఇది దేశద్రోహమే కదా, ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఒక్కడిని అరెస్ట్ చేయలా. కాబట్టి వీళ్ళందరూ ఒకరికొకరు నీకిది నాకిది అనే దూరంలో ఉండరు. అందువల్ల ప్రజలు కూడా వెయిట్ చేస్తారు. ప్రభుత్వం ఏర్పడి కొద్ది రోజులు అయ్యింది, 1 సంవత్సరం దాకా చూద్దాం, 6 నెలలు దాకా చూద్దాం. మీరు ఎంత పోటుగాళ్ళో అది కూడా తేలిపోద్ది. ఓకే, ఇప్పుడు ఎంత పోటుగాళ్ళో తేలిపోద్ది. బాధ ఇదంట రాధాకృష్ణ గారు. ఇప్పుడు అతను మినిస్టరు, ఇమ్మీడియట్ గా పవర్ ఉంది, నువ్వు ఎందుకు అరెస్ట్ చేయలేదు? కేసులు ఇమ్మీడియట్ గా ఎఫ్ఐఆర్ ఎందుకు చేసి బొక్కలో ఎందుకు వేసి మక్కిలు ఎరగదీయలేదు? రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టేసి నీకు చట్ట అంకెలు అన్నీ తెలుసు నాదెళ్ళ మనోహర్కి. రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టిండా లేదా? తర్వాత నీకు సర్వీసులో ఉన్నప్పుడు తప్పు చేస్తే అర్థమవుతుందా? పబ్లిక్ సర్వెంట్ యాక్టే వీళ్ళకి అప్లై అవుతుంది. ఎవరికి? ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీకి, ఎంపీలకి, సర్పంచ్లకి, ఎంపీటీసీలకి అందరూ కూడా 409 ఎందుకు పెట్టలేదు? కరప్షన్ యాక్ట్ ఎందుకు పెట్టలేదు?